ఈ కాళేశ్వరంకి సంబంధించి విచారణ జరిపిన తర్వాత మొత్తం ఇన్ని రోజులున్న నెగటివిటీ ఇంకెక్కువైంది. అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి చాలా పాజిటివ్ అయింది. ఎస్పెషల్లీ ఈటెల రాజేందర్ దాని మీద మాట్లాడడం వల్ల కూడా కొంచెం కాళేశ్వరంలో ఎట్లాంటి అవినీతి జరగలేదు, కేసీఆర్ చేసిన తప్పేంటి అన్న క్వశ్చన్ పబ్లిక్ వచ్చింది. గవర్నమెంటే కావాలని దాన్ని చేపిస్తుంది, ఏ పని లేక పబ్లిక్ కి చేయాల్సిన పనులు పక్కకు పెట్టి ఆ దాడి విచారణ అవి ఇవి ఈఆర్ఎస్ల ఐఆర్ఎస్ల నెంబడి పడుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఏం లేదు అన్నది కొత్త డౌట్ మళ్ళీ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అవ్వాలంటే, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో జెండా పాతాలంటే, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత వచ్చే ఎలక్షన్. ఫస్ట్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లా ఈ కౌన్సిలర్ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత అందులో వచ్చిన రిజల్ట్ ని బేస్ చేసుకొని వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే అప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. నాట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్, ఓవరాల్ పార్టీస్ వీళ్ళకి కూడా అభ్యర్థులకు ప్లస్ పాయింట్ అవుతుంది.